స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్ లోనే విమానంలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. Sir, how many permissions are you? స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానంలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇంకా అక్కడ చూసిన విజువల్స్ లో సిబ్బందితో కూడా ప్రయాణికులు గొడవ పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి సాంకేతిక లోపం అంటున్నారు? సో డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? హిమబిందు అయితే మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణం అంటేనే భయపడే విధంగా అయితే మారిపోయిందని చెప్పాలి. అయితే ప్రతిసారి విమాన ప్రమాదాలు ఎదురైతూనే ఉన్నాయి. అదే విధంగా రీసెంట్ గా జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూడా మనము చూసిన నేపథ్యంలో మరోసారి కూడా అయితే చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి స్పేస్ జెట్ విమానం లోపల సాంకేతిక లోపాలనైతే పైలట్ కనుక్కోవడం జరిగింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఉటావుటిన ఈ యొక్క పైలట్ గమనించడం జరిగింది. కాబట్టి అక్కడ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి ల్యాండ్ కావడం జరిగింది. అయితే అక్కడ ప్రయాణికులు మొత్తం టోటల్ గా ఉదయం బయలుదేరవలసిన విమానము ఇప్పటికే అయితే సుమారుగా 11 గంటలు కావాల్సింది. కాబట్టి ఉదయం 8:30 అక్కడ నుండి ఆ విమానం అయితే బయలుదేరాలి. అది ఇప్పటి వరకు కూడా సాంకేతిక లోపం సరిచేయకపోవడం, అక్కడ అధికారులు కూడా ఏదైతే అక్కడ విమానాశ్రయానికి చెందిన అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఆ విమానాన్ని అత్యవసరంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ దించడం జరిగింది. కాబట్టి దేని కొరకు ఈ ప్రమాదం సంభవించింది అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులైతే తీవ్రంగా 2 గంటల నుండి అయితే అక్కడ పడిగాపులు కాస్తున్న దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. కాబట్టి అదే మరి కాసేపట్లో ఇంకా కొద్దిగా ½ an hour నుండి 1 hour కూడా ఇంకా టైం పట్టవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు ఇంకో ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులను వేరే విమానంలో హైదరాబాద్ షిఫ్ట్ చేయాలా అనే ఆ కోణం లోపల కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క సాంకేతిక లోపాలు అనేది ఈ విమానంలో ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తూనే ఉన్నామని చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లోనే విమానం ల్యాండ్ చేశారు. సో 2 గంటలుగా కూడా చెన్నై ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్, మనతో పాటు మాట్లాడడానికి ఒక ప్యాసింజర్ గంగాధర్ కూడా ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గంగాధర్ గారు. Sir, how many permissions are you? స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. Sir, how many permissions are you? Official!